హరే కృష్ణ అందరికీ. మన ఇస్కాన్ మందిరం వారు గోపాలి స్కూల్ తరపున సమ్మర్ క్యాంప్ అయితే నిర్వహించినారు. ఈ విషయం మీకు అందరికి తెలిసిందే. ఈ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత పిల్లలని వాళ్ళ పేరెంట్స్ ని ఎక్కడికి తీసుకెళ్లారు ఈ వీడియోలో అయితే చూసేయండి. వాళ్ళతో ఏమేమి చేపించారు అనేది. మార్నింగ్ 7:30కి అయితే రమ్మని చెప్పారు పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ ని మన ఇస్కాన్ మందిరానికి. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందుకు అందరూ వచ్చిన తర్వాత వీళ్ళందరి కోసం అయితే 2 బస్సులు అయితే తెప్పించారు మన గోపాలి స్కూల్ వారు. ఇంకైతే బస్సులో 2 వచ్చిన తర్వాత ఇంకా పేరెంట్స్ పిల్లలు అందరూ పోయి కూర్చున్నారు. చూడండి, ఇదైతే నేను ఎక్కింది 2వ బస్సు. ఫస్ట్ బస్సు అయితే ముందర ఉంది. చూడండి, ఉదయం 8 గంటలకైతే మందిరం దగ్గర నుంచి బస్సులు 2 అయితే బయలుదేరాయి. బస్సులు బయలుదేరితేనే ఫస్ట్ నరసింహ కీర్తన అయితే పాడారు. నరసింహ కీర్తన అయిపోయిన తర్వాత అయితే ఇంకా హరినామ సంకీర్తన అయితే చేస్తున్నారు బస్సులో. అక్కడికి వెళ్ళేంత వరకు కీర్తన అయితే చేస్తూనే ఉన్నారు అందరూ. మామూలుగా మనము ఒక్కరము ఎక్కడికైనా బస్సులో వెళ్ళినప్పుడు లేదంటే ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు కూడా మనము ఎప్పుడో భగవంతుని అయితే తలుచుకోము. ఎప్పుడు చూసినా మొబైల్స్ పట్టుకొనే ఉంటాము, లేదంటే ఏదో ఒక మాటలు అయితే మాట్లాడుతూనే ఉంటాము. కానీ ఇలా హరినామ సంకీర్తన చేస్తూ వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఊరు ఎప్పుడు వచ్చిందో కూడా మాకే తెలియదు. బాగా చూస్తే ఇప్పుడు నేమ్ అనేది రివీల్ అయిపోయింది, మేము ఎక్కడికి వెళ్ళామనేది. అవును, గోపాలి స్కూల్ వారు సమ్మర్ క్యాంప్ పిల్లలని వాళ్ళ పేరెంట్స్ని కన్యాతీర్థం అయితే పిలుచుకెళ్ళారు. ఇప్పుడైతే బస్సు ఊర్లో నుంచి అయితే వెళ్తుంది. చూడండి ఎంత బాగున్నాయో ఇండ్లలో. అందుకు ప్రశాంతమైన వాతావరణంలో ఇండ్లలో బయట చెట్లు, బయట కూర్చోనికి బయట కూర్చోనికి. అందుకు కన్యాతీర్థంలో ఎటు సైడ్ చూసినా చెట్లు అనేటివి బాగా కనిపిస్తున్నాయి. ఎంత బాగా పెంచుతున్నారో అందరూ చెట్లు అయితే. వ్యవసాయ భూములు, పచ్చని పొలాలు, పచ్చగడ్డి, చెరువులలో నీళ్ళు చూసేకి ఎంత బాగుందని అసలు వాతావరణం. పైనుంచి ఎండ పెడుతున్నా కూడా గాలి ఏమో చల్లగా వీస్తుంది, చాలా బాగుంది. మనతో పాటు వస్తాడు, గట్టిగా సంకీర్తన చేయాలి. మనతో పాటు వస్తాడు సంకీర్తనలో. బాగా పలకండి, వెళ్తే బాగా పలుకుతారు, మంచి ఆశీర్వాదం. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే మనం కన్యాతీర్థం వెళ్ళిన వెంటనే నగర సంకీర్తన అయితే ఉంటుంది అని చెప్తున్నారు. నగర సంకీర్తనలో ఎక్కువ గట్టిగా పలకండి నామము, పలికిన వారు ఇంకా ఎక్కువ ప్రసాదం తీసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఇంకో బస్సు అయితే ముందే వచ్చేసింది. ఇప్పుడు మేము కూడా ఈ బస్సులో నుంచి దిగుతున్నాము. మేము దిగిన తర్వాత అయితే ప్రభు వాళ్ళు వాటర్ అందుకు ఏవేవి తీసుకొచ్చారో ప్రసాదం అందుకు అందరికీ అవైతే దించుతున్నారు.
లేట్గా ప్రసాదం తీసుకుంటాం. ఎంత లేట్గా ప్రసాదం తీసుకుంటే అంత లేట్గా గేమ్స్ ఉంటాయి. ఎంత లేట్గా గేమ్స్ ఆడితే అంత లేట్గా ఇంటికి పోతాం. కాబట్టి వీళ్ళనంత లేట్ చేసుకుందాం. లేట్ అయిపోదామా? వీళ్ళని తొందరగా పోవాలంటే అన్ని సక్రమంగా ఆనందంగా మనం జరిగిపోవాలంటే మీరందరూ ఇప్పుడు సంకీర్తన చేయాలన్నమాట. సంకీర్తన అన్ని ఆపదల నుంచి బయటపడేస్తుంది. అందుకోసం సంకీర్తన చేస్తున్నాం మనము. నగర సంకీర్తన, హరినామ నగర సంకీర్తన. అందరూ కూడా దయచేసి సహకరించండి. రండి, అక్కడ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకొని మహావైష్ణవైన మనం ఇక్కడికి వచ్చేద్దాం. ప్రసాదం కూడా బాగా మంచి ఆకలి తాగప్పుడు ఇది తిన్నంతా మంచి అన్లిమిటెడ్ అన్నమాట. ప్రసాదం చాలా బాగుంటుంది. కృష్ణ పదాయ కృష్ణ పృష్ఠాయ అందరు పాడండి. కృష్ణ కృష్ణాయ భక్తి నామినే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కోనేరు కూడా ఉంది. ఇక్కడ ఈ కోనేరులో కూడా మునగచ్చు, కానీ మేమైతే ఎవరు మునగలేదు. ఇక్కడైతే ప్రభు చెప్పులన్నీ బాగా నీట్గా సైడ్కి వదిలి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి అని అయితే చెప్తున్నారు మనకి. చూద్దాం దాంట్లో ఎంత డిసిప్లిన్ ఉందో, మనకి ఎంత మాత్రం ఇంట్రెస్ట్ ఉందో. అలా వచ్చింది వైష్ణవం దగ్గర వచ్చాము. ఆంజనేయ స్వామి చాలా శుద్ధ భక్తులు ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదం కావాలంటే మన చెప్పులు వదలమని మనం అంతా చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉన్నారో. ఒక్కొక్కరు ఒక డిజైన్ అనమాట. 4 చుక్కల ముగ్గు, 5 చుక్కల ముగ్గు అని అర్థం నాకు. దర్శనం చేసుకోండి, తొందరగా మొక్కండి, బయలుదేరదాం అందరం. ఇప్పుడైతే మనం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. శ్రీ భక్త ఆంజనేయ స్వామి అని అయితే ఇక్కడ రాశారు వీళ్ళు. ఇక్కడ మీరు ఆంజనేయ స్వామిని చూసినట్టయితే ఆంజనేయ స్వామి చేతులలో కర్తాలు అవన్నీ ఉన్నాయి. చూడండి, భజన చేస్తూ రామనామం అయితే పలుకుతూ ఉంటారు ఎప్పుడు. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Krishna 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 Hare 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 Ram Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Hare Ram Ram Hare Hare. ఇప్పుడైతే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాక మళ్ళీ నగర సంకీర్తన చేసుకుంటా అలాగే రిటర్న్ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అయితే అందరూ కాళ్ళు చేతులు అందుకైతే కడుక్కుంటున్నారు. మందిరం దగ్గర అయితే మనకి నీటి సదుపాయం అయితే బాగానే ఉంది. అసలు నీరైతే వస్తూనే ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. తినేకి కూడా ఏమి ఇబ్బంది లేదు. చుట్టూ వసతులు అన్నీ చాలా బాగున్నాయి. చెట్ల కింద అరుగుల మీద అయినా కూర్చొని తినొచ్చు. ఇక్కడైతే కళ్యాణ మండపం కూడా ఉంది. మేమైతే కళ్యాణ మండపంలో అయితే తిన్నాము. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడైతే ప్రసాదం తీసుకునేకైతే వెళ్తున్నారు అందరము. ఇక్కడ మనకి ఉదయం ప్రసాదంలో ఏమేమి పెడుతున్నారో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే మజ్జిగ, ఇంకా వామ్ రైస్, ఇంకా చిప్స్ అయితే పెడుతున్నారు మనకి. మార్నింగే వామ్ రైస్ ఎందుకు పెడుతున్నారో ప్రభు వాళ్ళు చెప్పారు. బాగా అంటే అరుగుదల అయ్యి మధ్యాహ్నం ఎక్కువ ప్రసాదం తీసుకోండి, మధ్యాహ్నం ఇంకా స్పెషల్స్ అయితే చాలా ఉన్నాయి అనేసి చెప్పారు. చూడండి, అందరూ ప్రసాదం పెట్టించుకొని ఎంత బాగా లైన్లో వచ్చి కూర్చున్నారో. సెకండ్ రౌండ్లో కూడా అన్నీ పెడుతున్నారు. చిప్స్ ఇంకా వామ్ రైస్ అందుకు ఎంత కావాలో అంత పెడుతున్నారు మనకి. माताजी, शरण माताजी।
ఇక్కడ చిన్నపిల్లలు అయితే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరినీ ఒకరే చూసుకోలేరు కాబట్టి ఇలా బ్యాచ్లుగా డివైడ్ చేసి అప్పగిస్తున్నారు. వీళ్ళందరినీ ఇప్పుడైతే వీళ్ళు మాతాజీ వాళ్ళు దర్శనానికి అయితే తీసుకెళ్తారు. మనం టెంపుల్లోకి వెళ్ళే ముందర ఇలా పెద్దది వేప చెట్టు కింద నాగులు అందుకైతే ఉన్నాయి. ఇక్కడ బాగా చల్లగా ఉంది. ఇక్కడ శ్రీ సంజీవని ఆంజనేయ స్వామి అంట. చూడండి, పిల్లలందరినీ అలా డివైడ్ చేసిన తర్వాత అయితే మాతాజీ వాళ్ళు దర్శనానికి అయితే తీసుకెళ్తున్నారు. ఎంత బాగా హరినామం పలుకుతూ లైన్లో ఎంత బాగా వెళ్తున్నారు చూడండి. ఎక్కడైనా పెద్దల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు, కానీ ఇక్కడ పిల్లల్ని చూసి వాళ్ళ పేరెంట్స్ కూడా లైన్లో వెళ్తున్నారు. ఈ కన్యతీర్థ క్షేత్రానికి 5000 సంవత్సరాల చరిత్ర అయితే కలిగి ఉంది. ఇక్కడ కొలనులో అయితే దేవకన్యలు స్నానం ఆచరించి అమ్మవారిని అయితే దర్శించుకునేవారంట, బాల త్రిపుర సుందరి దేవిని. ఈ కన్యతీర్థ క్షేత్ర చరిత్ర గురించి మన ఛానల్లో అయితే ఫుల్ వీడియో చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి, ఛానల్లో పైన ఉంటుంది. లేదా ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే వస్తుంది. మేమైతే ఆదివారం రోజు వెళ్ళాము, కానీ జనాలు అయితే ఎవరు లేరు. చాలా బాగుంది, ప్రశాంతంగా టెంపుల్ అంతా మేమే ఉన్నాము. చూడండి, చల్లగా ఉంది వాతావరణం, చుట్టూ చెట్లు ఉన్నాయి, ఎంత బాగుందో చూడండి. ఫస్ట్ అయితే అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి అయితే వచ్చాము పిల్లలము అందుకందరము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అమ్మవారు వచ్చేసి దుర్గమ్మవారు బాల త్రిపుర సుందరి అమ్మవారికి ఎదురుగా అయితే ఉంటారు. పిల్లలైతే హరినామం పలుకుతూనే బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని ఇంకా శివయ్యని అంటే శ్రీ సుందరేశ్వర స్వామి వారిని అయితే దర్శనం చేసుకుంటున్నారు. శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడైతే నెక్స్ట్ మనం శివయ్య దగ్గరికి అయితే వచ్చేసాము, శ్రీ సుందరేశ్వర స్వామి వారి దగ్గరికి అయితే. ఫస్ట్ అయితే శ్రీ వరసిద్ధి వినాయకుడు అయితే దర్శనం ఇస్తారు. ఇక్కడ మనము ఇక్కడ శ్రీ సుందరేశ్వర స్వామి వారు ఎంత బాగుందో శివలింగం వచ్చేసి. ఈ శివలింగానికి చాలా చరిత్ర ఉంది. మీరు కూడా కన్యతీర్థ క్షేత్ర చరిత్రని మన ఛానల్లో చూసేయండి. లింగాన్ని వచ్చేసి రుబ్బురోలుగా అయితే వాడేవారంట, పచ్చళ్ళు అందుకు నూరుతునేవారంట. ఆమె ఒక సాధువు కళలోకి వచ్చి నన్ను ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పారంట. ఇక్కడ శ్రీ కార్తికేయ స్వామి వారు దర్శనం చేసుకోండి. దర్శనం అయిపోయిన తర్వాత పిల్లలని వాళ్ళ పేరెంట్స్ని అయితే కూర్చోబెట్టి గేమ్స్ అయితే ఆడిస్తున్నారు. చూడండి, అయితే భగవద్గీత శ్లోకాలు పాడిస్తున్నారు, అంటే అంతాక్షరి లాగా. ఏ లెటర్ వస్తే ఆ లెటర్తో శ్లోకం అయితే పాడాలి. ఇక్కడైతే బావి కూడా ఉంది. బావిలో అయితే నీళ్లు లేవు, బకెట్ అయితే ఉంది నీళ్లు తోడుకోనికి. ఈ ఎండలకి ఎండిపోయి ఉంటుంది. ఇక్కడైతే పిల్లలకి పెద్దలకి అందరికి కలిసి గేమ్స్ అయితే ఆడిస్తున్నారు. హరే కృష్ణ. మా మీద 2 ఒకటినా ఒకటినా నీది 2 రావడం అంటే చూడండి, అవి చూసి నీకు అర్థమవుతుంది. కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అనమాట. ఇలా మాతాజీ వాళ్ళు అనమాట, బ్రాహ్మణులు. వాళ్ళు ఇక్కడ ఉండి పూజలు చేస్తూ క్షేత్రాన్ని ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. సమాజంలో కూర్చున్నారు ఆ మాతాజీ అనమాట. వాళ్ళు ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు ఈ క్షేత్రాన్ని ఇంత బాగా. వాళ్ళందరి కోసం ఒకసారి హరే కృష్ణ మంత్రం చెప్తాము. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓకే, అందరు రెడీనా? ఓకే, స్టార్ట్. టైం చూస్తున్నాం, ఎవరు ఫస్ట్ చేస్తారు ఎవరు లాస్ట్ చేస్తారు. 10:40 స్టార్ట్. మా హెల్ప్ చేయొద్దు దయచేసి. వాళ్ళు పిల్లలు పెద్దలు సీరియస్గా గేమ్లో అయితే మునిగిపోయినారు. పజిల్ అయితే ఆడుతున్నారు, పజిల్ గేమ్ అయితే.
ఒకటి పజిల్ ఇస్తారు, దాన్ని వాళ్ళు ఫిల్ చేయాలి. చూడండి ఎంత బాగా చేశారు, వీళ్ళు అప్పుడే చేసేస్తారు కంప్లీట్. వీళ్ళది కూడా కంప్లీట్ అయింది. మస్తు అవతారం బాగా చేశారు ఫాస్ట్గా. మాతాజీ వాళ్ళు చాలా సిన్సియర్గా ట్రై చేస్తున్నారు, కానీ ఫస్ట్ ప్రైజ్ అయితే కొట్టలేకపోయినారు. అదే అయితే ఈ పాప కూచిపూడి నేర్చుకుంటుందంట, అందుకని ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇక్కడ అందరు చూస్తున్నారు చూడండి. ఇప్పుకి వచ్చిన వాళ్ళందరూ అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నారు. చాలా బాగా చేసింది ఆ పాప. కళ్యాణ మండపంలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే కుండలలో అయితేనాక పువ్వులు అందుకు వేసి ఉట్టి కొట్టే ప్రోగ్రామ్కి రామ్మోహన్ ప్రభు ఇంకా రాధాపాల్ ప్రభు అయితే అరేంజ్మెంట్ చేస్తున్నారు చూడండి. ఇక్కడైతే ప్రభు ఉట్టి కొట్టే ప్రోగ్రామ్స్లో రూల్స్ అండ్ కండిషన్స్ అయితే చెప్తున్నారు. ఒకరికైతే 3 ఛాన్సెస్. అది చేస్తే చాలా ప్రమాదం ఉంటుంది. పొరపాటున ఏం చేస్తానంటే ఇది వదిలేని రోజు ఇతను తీసుకుని చేస్తాను. స్టేషన్ ఎవరైనా గుడ్లు దమ్మంటాయి, గుడ్లు అంటాయి, కళ్ళు అంటాయి, అదే విషయం అంటాయి. కాబట్టి దయచేసి ఓన్లీ ఇట్లా వెళ్ళేది మాత్రమే. వచ్చినప్పుడు ఏదంటే టచ్ చేయడానికి ప్రయత్నం చేశారంటే వాళ్ళు ఈరోజుతో ఈ గేమ్ లాస్ట్ అవుతుంది. అర్థమైందా? గేమ్ ముందు తగ్గదా కదా? ఎన్ని ఛాన్స్ మొత్తం అసలు ఏ ఛాన్స్ లేకుండా మీరు ఏ గేమ్ గురించి ఆడుకుంటారంటే ఏం చేయాలి? చేయాలి. రెండో స్టేట్ రావాలి. వచ్చినామంటే ఏమిటది? ఇదే గేమ్ లాస్ట్ అవుతుందా? గోపాల స్కూల్లో ఇష్యూ ఏ దాంట్లో చెప్పి ఒకటి సరే ఇలానే వెళ్ళాలి. ఓన్లీ వన్ వే అంటే కృష్ణ ఫ్రీ అన్నమాట. రైట్ స్టార్ట్ చేద్దాం. వాళ్ళ సంగతి ఓకే. ఎన్నో పేర్లు ఉన్నాయి రాసుకునేదానికి. రాము పేరు కాదు ఇది ఉన్నాయి. నా చూసి మా దగ్గర మన ఫ్యామిలీ ఇప్పుడు రామోహన్ ప్రభు వచ్చి కొట్టారు. ఎలా కొట్టారు చూపిస్తారు. నేను అద్భుతంగా ఉంటారు రామోహన్ ప్రభు. నాకు ఒక కుండ కడిగి కొడుకోండి. రామోహన్ కుండ కొడతారు, ఆ తర్వాత వైకుంఠ కొడతారు. మీ అందరూ కొట్టకుండా రెడీ పెట్టినామన్నారు. అట్లా వేస్ట్. ఒకసారి రామోహన్ ప్రభు వస్తాను గట్టిగా అందరు ప్రసాదం చూసాను. గట్టి హరేంద్ర మొత్తం చెప్పండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రామోహన్ ప్రభు గోపాల్ స్కూల్ ఫస్ట్ రావడానికి కారణం రామోహన్ ప్రభుని అనమాట. సో రామోహన్ ప్రభు గట్టి హరిగోళ్ళు. ఇప్పుడు గోపాలి స్కూల్ స్టాఫ్ అయిన రామ్మోహన్ ప్రభు ఉట్టి కొట్టేసినారు. ఇంకా ఉట్టి కొట్టిన తర్వాత అయితే కుండని మార్చాలి కాబట్టి వాళ్ళు నిచ్చెన వేసుకొని కుండను అయితే మారుస్తారు. ఇప్పుడు కుండను మార్చేటప్పుడు టైం అయితే చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు లెమన్ స్పూన్ అలా చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడిస్తారు పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి కూడా. కృష్ణమయ్య ఇవన్నీ రాజాలన్నా కనపడతారు. నవ్వాలా పూలే కృష్ణుడు కృష్ణుడు
అనదు, హరే కృష్ణ అనదు. హరే కృష్ణ అన్నది ఒకసారి గట్టిగా స్టార్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. తీసేయండి అంతే. మొత్తం ఏందా డైరెక్ట్ కొండ పోయి కొండ పెట్టి ఇష్టం మంది ఉండాలా. హరే కృష్ణ గుడ్ బై. హరే కృష్ణ ఓకే మా డాన్స్ అమ్మా ఓకే ఇట్లా అబ్బా మా వచ్చింది వాకింగ్ వాకింగ్ వచ్చి హరే కృష్ణ రైట్ స్టాప్. వెరీ గుడ్ అన్న, సూపర్. హరితో అందుకే అప్పుడప్పుడు ఉంటాడు కూడా అర్థం కదా, ఎవరు వినరు కాదు, అందరూ ఆనందన్నారు. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలని వాళ్ళతో పోటీ పడి మరీ ఆడుతున్నారు. సెకండ్ ప్రవల్కి మన ఫస్ట్ మా జాతర చూసుకున్నా మా రెండు చేతులు ముందుకు వచ్చావు. ఇంకా ఇలా గేమ్స్ జరుగుతూ ఉండగా శ్రీమన్ మధురేష్ ప్రభుల వారు వచ్చారు కన్యాతీర్థానికి. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిన స్టోరీ అయితే చెప్తున్నారు. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. ఇంకా వేరే చుట్టుపక్కల ఉన్న జంతువులు పక్షులు అన్ని గోవర్ధన పర్వతం పైన ఉన్న పక్షులు ఉన్నాయి కదా, అవి కూడా వచ్చాయి అక్కడికి గోవర్ధన కిందకి. తర్వాత యశోదమ్మ స్నేహితురాళ్ళు అందరూ కూడా వచ్చారు. అందరికీ ఒకేసారి దర్శనం అవుతుంది, అందరూ గోవర్ధన చూస్తున్నారు. మామూలుగా ఏంటి ఒకరి దర్శనం అయితే ఒకరి కాదు, అందు గురించి బాధపడేవారు. అలా విధంగా బాధపడకుండా ఉండాలని 7 రోజుల పాటు కృష్ణుడు ఆ పర్వతం ఎత్తి అలా నిలబెట్టాడు. మీరు ఎవరైనా నిలబెడతారా? పర్వతం కాదు, చిన్న రాయి నిలబెడతారా? ఇంత రాయి ఒక వేల మీద ఎవరు నిలబెడతారు? నిలబెట్టలేదు కదా. కృష్ణుడు దేవాది దేవుడు కాబట్టి, స్వామి భగవంతుడు కాబట్టి నిలబెట్టాడు, అందరి వల్ల కాదు. నిలబెట్టి కృష్ణుడికి ఇంకొక పేరేమి? గిరిదారి అంటారు. ఏం పేరు? గిరిదారి అంటే గోవర్ధనగిరి పర్వతాన్ని చేతిలో ఒక చిన్న వేలు మీద నిలబెట్టాడు కాబట్టి గిరిదారి అంటారు. బృందావనం వెళ్ళండి, అందరూ బృందావనం వెళ్ళాలని కోరుకోండి. మిమ్మల్ని ఎవరి ప్రభు రామోహన్ ప్రభు రామ ప్రభు వీళ్ళందరూ ఎవరెవరు గోపాల్ స్కూల్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరినీ అడగండి. మీరు ప్రతిరోజు అడుగుతుండండి బృందావనం తీసుకెళ్ళాలని, తీసుకొని వెళ్తారు. తెలుసా బృందావనం ఎక్కడుందో? ఉత్తరప్రదేశ్లో ఎక్కడ? మథుర దగ్గర. ఎవరెవరు వెళ్ళారు బృందావనం? మీరు వెళ్ళారు? ఒకటి మీరు వెళ్ళారమ్మా? గోవర్ధనగిరి లీల తర్వాత అయితే శ్రీమన్ మధురేష్ ప్రభుల వారు ఉట్టి కొట్టే ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఉట్టి కూడా కొట్టారు. చూడండి ఎంత బాగా కొట్టారు. ఇంకా ఉట్టి కొట్టే వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు. గేమ్ అయితే ఇంకా అయిపోలేదు, చాలా టైం అయిందనేసి వేడివేడిగా ప్రసాదం వచ్చింది. ఇప్పుడు అందరు ప్రసాదం అయితే తీసుకుంటున్నారు. చూడండి మధ్యాహ్నం భోజన ప్రసాదం ఏం పెట్టారో మీరు కూడా చూసేయండి. గోబీ రైస్, ఇంకా ఆలు బజ్జీ, గులాబ్ జామున్, అలాగే పెరుగన్నం కూడా. గోబీ రైస్ అందుకైతే చాలా బాగుంది. గులాబ్ జామ్, గోబీ రైస్ ఈ రెండు అయితే నా ఫేవరెట్. మీరు కూడా మీ ఫేవరెట్ ఫుడ్ ఏదో కామెంట్ చేయండి. ఇక్కడైతే అన్లిమిటెడ్ ప్రసాదం, ఎంత కావాలంటే అంత పెడుతున్నారు. గోబీ రైస్, పెరుగన్నము. ఇక మేమందరం ప్రసాదం తీసుకున్న తర్వాత ప్రభు వాళ్ళైతే ప్రసాదం తీసుకుంటున్నారు. ఇక్కడ ఈ ఇద్దరు ప్రభు వాళ్ళు వీళ్ళకి వడ్డిస్తున్నారు. ఇక అయితే పిల్లలు మాతాజీ వాళ్ళందుకు ప్రసాదం తీసుకున్నాక కొద్దిసేపు అయితే వాలీబాల్ అయితే ఆడారు. ఇక
ఇక్కడ పేరెంట్స్ అయితే కనుక సమ్మర్ క్యాంపులో చేరిన తర్వాత వాళ్ళ పిల్లలలో మార్పులు ఏమేమి వచ్చాయి అనేది అయితే చెప్తున్నారు. వినండి మీరు కూడా. ఇద్దరిని చేర్పించాను, హర్ష, లోహన్ వాళ్ళిద్దరు ఫస్ట్ రోజు నుంచి వెళ్తున్నారు. నాకు ఈ సమ్మర్ క్యాంప్ వల్ల చాలా నచ్చింది. సమ్మర్ క్యాంప్ అయితే మా వాళ్ళు ఫస్ట్ బాగా చెప్పేది శ్లోకాలు బాగా నేర్చుకున్నారు. అది నరసింహస్వామి శ్లోకం ఒకసారి రాయించారు, అలాగే మిగతా శ్లోకాలు కూడా రాయించి చేయించింటే అది ఇంకా బాగుండేది. మీ దయ వల్ల నరసింహస్వామి శ్లోకాలు వచ్చాయి మా పిల్లలకి. అదే కాకుండా మిగతావి మీరు పెట్టే ప్రసాదాలు అంటే మా పిల్లలకి బాగా తింటారు కూడా. నాకు కూడా ఇష్టమే. నేను ఈ సమ్మర్ క్యాంప్ వల్ల చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. ఈరోజు జరిగిన ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది. పిల్లలు బాగా పంపించి ఆడుకొనిచ్చలేము. ఇట్లాంటి క్యాంప్స్ వల్ల వాళ్ళకు కొంచెం దైవ జ్ఞానం అనేది వస్తుంది. అలాగే అన్ని రకాలుగా వాళ్ళకు ఇది ఒక హెల్ప్ఫుల్. ఆ మంత్రాలు ఉచ్చరించడం వల్ల వాళ్ళ వాక్శుద్ధి బాగుంటుంది, వాళ్ళ బుద్ధి అనేది మంచిగా వస్తుంది. దానికి ఎందుకంటే ఈ ఉండే ఫాస్ట్ జనరేషన్లో అట్లా అమ్మలు మాతాజీలు ఇంట్లో పితాజీలు ఎవరు ఏమి నేర్పించలేకపోతున్నారు. మీరు ఇట్లా నేర్పించడం వల్ల వాళ్ళ కొన్ని శ్లోకాలు కానీ దేవుడి గురించి కథలు కానీ అన్ని బాగా తెలుస్తున్నాయి. ఇది నిజంగా చాలా ఉపయోగకరమైన ప్రోగ్రామ్. నెక్స్ట్ సంవత్సరం ఇంకా ఇలాంటివి మరెన్నో ఈ సమ్మర్ క్యాంపులో జరిగాయి. అన్ని రికార్డ్ అయితే చేయలేకపోయాము. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, స్టోరేజ్ ఫుల్ అయింది. అందుకని కొన్ని అనుభవాలు మాత్రమే మీతో పంచుకోగలిగాను. ఇంకా మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం సండే మన ఇస్కాన్ ప్రొద్దుటూరు టెంపుల్లో గోపాలి స్కూల్ నిర్వహిస్తున్నారు. ఈ పిల్లలని గోపాలి స్కూల్లో చేర్పించండి, వాళ్ళ మనోధైర్యాన్ని కూడా పెంచండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక ఇంతే ఈ వీడియో. హరే కృష్ణ.